సోదరులకు నమస్కారం. సో మనకి ఈ వర్షాలు అనేవి ఎక్కువ రావడం ద్వారా ఈ పత్తి పంటలో ఏంటంటే మొత్తం అంతా ఈ కాయ అనేది ఈ విధంగా కుళ్ళు అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే అయింది. దాదాపు రైతు 3 నెలలు కష్టపడితే మొక్క ఈ విధంగా పెరిగి ఈ కాయ అనేది పడుతుంది. సో ఈ కాయ పట్టిన తర్వాత ఈ వర్షం అనేది వచ్చి కాయలైతే ఈ విధంగా కుళ్ళిపోయి నల్లగా మారాయి అన్నమాట. సో ఈ విధంగా జరిగినందుకు ప్రభుత్వం అయితే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది, లేదా గిట్టుబాటు ధర అంటే మామూలుగా పత్తి నాణ్యత లేదని మార్కెట్లో తీసుకెళ్తే నాణ్యత లేదు అని చాలా తక్కువ రేటుకి అయితే ఈ పత్తిని రేట్ అడగడం అయితే జరుగుతుంది. సో ఇలాంటివి జరగకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిట్టుబాటు ధర కేటాయించాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మన గవర్నమెంట్ అధికారుల వరకు చేరేంత వరకు అయితే షేర్ చేయండి. ఓకే, ఇట్లు నేను మీ హరికృష్ణ. ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే ఈ విధమైన వాటికి బ్లూ కాపర్, సాఫ్ ప్లాంటోమేసిన్ ఇలాంటివి వాడడం ద్వారా ఈ ఆకు ఎర్రబడడం, ఇలాంటి మచ్చ తెగులు ఇలాంటివి ఎక్కువ రాకుండా ఉంటాయి. ఇంకా కుళ్ళు కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి అయితే ఉపయోగించుకోవడం ద్వారా మనం ఈ పత్తి పంటలో ఈ కాయకులు అనేది కొద్ది వరకు తగ్గించవచ్చు అన్నమాట.